ప్రజలకు చెప్పి ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేస్తున్నాం అనే విషయం కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన గవర్నమెంట్లో సమాచారం లేదు. ఆ రోజు ఒక కమిట్మెంట్తో చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఒక అభివృద్ధి కాదు సంక్షేమం కూడా చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పడానికి ఆ రోజు నేను ఎన్ని ఇవ్వాలో అన్ని ఇస్తా అన్నాం. కానీ నాలుగోసారి ముఖ్యమంత్రి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత లోతుకు పోతే అంత భయంకరమైన పరిస్థితి. మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అభివృద్ధికి నిధులు వస్తాయి కానీ సంక్షేమానికి మాత్రం మన వనరులే మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం మొదలు తారీఖు అంటే దగ్గర 63 లక్షల మందికి పేదల సేవలో ఉదయం ఇంటికెళ్ళి వాళ్ళకు నమస్కారం పెట్టి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే ఏకైక పార్టీ అతిపెద్ద డీబీటీ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ విషయాల్లో మీ అందరిలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఉండే బెస్ట్ పాలసీస్ అన్ని కూడా అడాప్ట్ చేశాం. మనం వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ పాలసీస్ని అక్కడుండే కెపాసిటీ బిల్డింగ్ అలాంటివన్నీ నేర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా సింగపూర్కి 6 మంది మంత్రులను పంపించాం. ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో కష్టపడడం కాదు, తెలివితేటలతో కష్టపడాలి. ఎక్కడ బెస్ట్ పాలసీస్ ఉంటే అవన్నీ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం. ఇవన్నీ మనం చేస్తూ నేను ఒకటే కోరుతున్నా, మనం చేసిన మంచినే కాదు, అనునిత్యం ఈ పనిలో మనం అనుసంధానం కావాలి. అదే సమయంలో అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన మనం చేసే అభివృద్ధి చూస్తే